స్థానిక సంస్థల ఎన్నికలపై కమలం పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయి వర్క్షాప్లు కంప్లీట్ చేసింది. ఈ నెల 21 నుంచి 25 తేదీ వరకు స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిన తీరును ప్రజలకు వివరించనున్నారు. 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ మంత్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఒకవైపు బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే గత నెల నుంచే రాష్ట్ర స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వర్క్షాపులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ వర్క్షాప్లను కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాంతోపాటు మరొక వైపు అనేక కార్యక్రమాలతో ప్రతి గ్రామ పంచాయతీకి అదేవిధంగా ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంతో కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. తాజాగా మరొక 2-3 ప్రోగ్రామ్స్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది. దానిలో భాగంగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండా కేంద్రంగా కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మొదటగా ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 566 మండలాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున ప్రజలకు వివరించడంతో పాటు అదేవిధంగా భారీ ర్యాలీలను చేసి అదేవిధంగా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో స్థానిక సమస్యలపైన వినతిపత్రం అందించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ 566 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతున్నారు. అనంతరం 26వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు కూడా జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ పార్టీ ప్లాన్ సిద్ధం చేసింది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సమస్యలను కలెక్టర్లకు తెలియజేయడం, అదేవిధంగా ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల పాటు అదేవిధంగా కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ 20 నెలల పాటు గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా నిర్వీర్యం చేసిందన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ అటు ఎంఆర్ఓలకు అటు కలెక్టర్లకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సమస్యలపైన వినతి పత్రాలను ఇవ్వడంతో పాటు ప్రజలకు వివరించబోతున్నారని చెప్పాలి. ఈ అంశంతో పాటు ఈ 2 కీలకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరొకవైపు ఈ నెల 21వ తేదీ అదేవిధంగా 22వ తేదీ ఈ 2 రోజుల పాటు 566 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 566 మండలాల్లో 24 గంటల పాటు టూర్ ఉండబోతుంది. ప్రతి నేత కూడా ప్రతి మండలంలో కూడా 24 గంటల పాటు బస చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో 21, 22 తేదీల్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వివిధ కార్యక్రమాలతో పాటు యువ సమ్మేళనం, మహిళా సమ్మేళనంతో పాటు వివిధ నేతలను కలిసి అదేవిధంగా వారందరితో పాటు స్థానిక సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన కీలకంగా చర్చించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. నాగేంద్ర, అంటే బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా బీజేపీని బలోపేతం చేయడం కోసం రాష్ట్రంలో 2029లో బీజేపీ విజయ లక్ష్యంగానే పావులు కదుపుతున్నారనుకోవచ్చు. మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో అంటే ఈ బీసీ రిజర్వేషన్ ఏ విధంగా బీజేపీ ఎన్కాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత ఆయన చాలా కీలకంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలి, అనుకున్నటువంటి స్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగానే మొదటగా
అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తేనే ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా కాషాయ జెండా ఎగరవేసేటటువంటి ఆలోచనలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్ అని చెప్తున్నప్పటికీ దాంట్లో 10% ముస్లింలకు మతాంతరంగా సంబంధించినటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్తున్నారు. ముందు నుంచి కూడా అదే అంశం పైన బీజేపీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ 42% పూర్తిగా బీసీలకే రిజర్వేషన్ కేటాయించాలి, దాంట్లోంచి 10% ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను తీసేయాలంటూ కూడా బీజేపీ నేతలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ 10% కలుపుకొని 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఇప్పటికే ఒకవైపు అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ కేంద్రానికి పంపించడం కానీ ఇవన్నీ కానీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం ముస్లింలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ని తొలగిస్తేనే మేము దాన్ని ఆమోదిస్తామంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా మేము వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి ప్రధానంగా బీసీ నేతలకి 45% రిజర్వేషన్ కల్పిస్తాం, అంటే పార్టీ పరంగా 45% రిజర్వేషన్ కల్పిస్తూ సీట్లు ఇస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో 42% కల్పిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా ఒకవైపు బీసీలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని కానీ ప్రజలకు వివరించడంతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో గ్రౌండ్ లెవెల్లో ఎట్లా నిధులు దుర్వినియోగమయ్యాయి, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ విధంగా నిర్వీర్యమయ్యాయి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా వ్యవహరించాయనే దానిపైన ప్రజలకు వివరించడంతో పాటు అటు ఎంఆర్ఓలకు కానీ ఇటు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే పార్టీని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ శ్రేణులందరినీ కూడా జోష్ తీసుకొస్తూ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కటే చెప్తున్నారు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటొచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ని ఏర్పాటు చేయొచ్చు అనేటటువంటి ఆలోచన తీసుకునే ప్రస్తుతం ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.